హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ బెండకాయ కర్రీ. టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఈ బెండకాయ కర్రీని చిన్న సీక్రెట్ చేస్తే మంచి అరోమా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బెండకాయ కర్రీ తయారు చేయడానికి మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని దీనిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న తుంపులుగా కట్ చేసి వేసుకోవాలండి. మనకి ఈ పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా చిట్పటలాడిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బలు ఒక 5 దాకా తీసుకున్నాను. వీటిని కూడా ఇలా కొద్దిగా కచ్చాపచ్చా చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకున్నాను. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి పచ్చి వాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 1/2 కేజీ దాకా బెండకాయలు తీసుకున్నానండి. ఇలా కడిగేసి శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఆ పోపుతోటి. బెండకాయలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే బెండకాయలు అనేవి బాగా మగ్గుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది మాడిపోకుండా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా 1 సెకండ్ 2 సెకండ్స్కి ఒకసారి మూత తీసుకుంటూ తిప్పుకోవాలండి. ఈ లోపల మనం ఏంటంటే దీనిలోకి సీక్రెట్ అని చెప్పాను కదా, 1 స్పూను జీలకర్ర వేసుకొని ఇలా పొడిగా, కొద్దిగా మరీ పొడి అవసరం లేదు, లైట్గా పొడిగా ఇలా చేసుకొని ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 దాకా వేసుకొని ఆ మొత్తం జీలకర్ర పొడిలో ఇలా దంచుకోవాలండి. ఇలా వేసి చూడండి, కర్రీకి లాస్ట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుందండి. కర్రీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కర్రీని మనం మూత తీసి తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడే కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి సరిపడా కారం వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు మనం ఒక సీక్రెట్ అన్నాను కదా, జీలకర్ర వెల్లుల్లి, ఆ పొడిని కూడా ఇప్పుడు దీనిలో వేసుకోవాలండి. ఇలా ఫైనల్గా వేసేస్తే సరిపోతుంది. వేసి 1 నిమిషం పాటు మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, రైస్లోకి అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ చూడాలి అంటే వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.